హాయ్ అండి. ఓ వంట ఒక మాటకి స్వాగతం అండి. ఈరోజు అల్లం పచ్చడి పట్టుకోబోతున్నాం. మామిడికాయల సీజన్‌లో మామిడి అల్లంతో అల్లం పచ్చడి పట్టుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటది. ఈ పచ్చడి అయితే ఇడ్లీ, దోసల్లోకి, రైస్‌లోకి కూడా చాలా చాలా బాగుంటది. అంత రుచిగా ఉంటది. ఇది సంవత్సరం పాటు నిల్వ ఉంటది. ఈరోజు అల్లం పచ్చడి చేసుకుందాం. దీనికి నేను అర కేజీ మామిడికాయలు తీసుకుని శుభ్రంగా కడిగి తుడిచి ఆరబెట్టుకున్నాను. మామిడి అల్లం 50 గ్రాములు, మామూలు అల్లం 50 గ్రాములు తీసుకున్నాను. ఈ 2 కలిపితే మంచి రుచి వచ్చిద్ది. 100 గ్రాముల చిన్నుల్లిపాయలు, 100 గ్రాముల అల్లము, 200 గ్రాముల బెల్లం తీసుకుని, ఇప్పుడు మామిడికాయలు అల్లం ముక్కలు ఇది పెచ్చు తీసుకున్నాం. పెచ్చు తీసి ఆరబెట్టుకున్నాం. చిన్నుల్లిపాయలు పొట్టుతో వేసుకోవాలి. ఇప్పుడు దీనికి 200 గ్రాములు బెల్లం కరగబెట్టుకుందాం. కరగబెట్టుకుంటే ఇసుక అది వడపోసుకోవచ్చు. నాకు ఒకటి కప్పు ముప్పావు కప్పు వచ్చింది. దీనికి బెల్లం కొలత కప్పు కొలతతో దీనికి పావు కప్పు వాటర్ పోసి 2 పొంగులు రానిచ్చి వడపోసుకున్నాం. అది ఇసుక చూడండి, ఇట్ట ఇసుక లేకుండా ఉంటుంది. మనకి ఇట్ట కాసుకుంటే సంవత్సరం నిల్వ ఉంటుంది. ఇప్పుడు మామిడికాయ పై పెచ్చు తీసి ముక్కలు కోసుకున్నాం. అన్నీ ఈ సైజు ముక్కలు కోసుకుని శుభ్రంగా ఏది కూడా తడి లేకుండా చూసుకోవాలి. కటర్ కానీ, చాకు కానీ, గిన్నెలు కానీ, కప్పు కానీ ఇవి కూడా. నాకు దీనికి ఇప్పుడు కప్పు కొలతతో గొలుసుకుంటున్నాను. అర కేజీ మామిడికాయలకి 3 కప్పులు వచ్చినాయి. అల్లం ముప్పావు కప్పు వచ్చింది. దీనికి హాఫ్ కప్పు కల్లుప్పు తీసుకుంటున్నా. కల్లుప్పే వేసుకోవాలి నిలవ పచ్చడిలోకి. హాఫ్ కప్పు కల్లుప్పు, కప్పు కారం తీసుకుంటున్నాను. స్టవ్ మీద బాండీ పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని, ఒక స్పూన్ మినపప్పు వేసుకుని వేయించుకుంటున్నాం. ఒక స్పూన్ పచ్చిపప్పు కూడా వేసి ఇవి కొంచెం వేగినాక మళ్ళీ 2 స్పూన్లు మెంతులు వేసుకుందాం. ఈ మెంతులు అయితే మంచి వాసన వచ్చిందాక ఆగాలి, లేతే నిలవ పచ్చడిలో కొంచెం చేదు వచ్చింది. 2 స్పూన్లు ధనియాలు కూడా వేసుకున్నాము. ఇప్పుడు ఇంకో స్పూన్ జీలకర్ర వేసుకుని ఈ పప్పులు బాగా వేయించుకోవాలి. ఒక గుప్పిడి కరివేపాకు కడిగి ఆరబెట్టి బాగా వడబడినాక అది వేసుకుంటే అల్లం పచ్చడిలోకి ఈ పప్పులు కరివేపాకు చాలా చాలా బాగుంటుంది. చింతపండుతో చేసిన అల్లం పచ్చడి కూడా నేను ఇట్టాగే పప్పులు వేసేసానండి. మన ఛానల్లో ఉంది. దీనికి మళ్ళీ ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకుని అల్లం వేయించుకుని అల్లం ముక్కలు కోసుకున్నాం కదా, ముప్పావు కప్పు వచ్చినాయి. వీటిని కొంచెం పచ్చి వాసన పోయిన దాకా వేయించుకుంటే పచ్చడి సంవత్సరం అయినా నిల్వ ఉంటుంది. పచ్చివాసన పోయి కొంచెం ముడుచుకున్నట్టు వచ్చినాక ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ అల్లం తీసుకుని ఇప్పుడు మళ్ళీ మామిడికాయ ముక్కలు కూడా వేయించుకుందాం. మనం అల్లం పచ్చడికి చింతపండుతో పట్టుకుంటే అల్లం పచ్చడి వేడి నీళ్ళలో పెట్టుకుంటాం కదా, అట్టాగే ఈ ముక్కలు కూడా మగ్గబెట్టుకుంటే పచ్చడి సంవత్సరం ఉండా ఎక్కడికి పోదు. అంత రుచి కూడా వచ్చిద్ది. పచ్చి ముక్కల పచ్చడికి ఇట్ట వేయించి పెట్టుకున్న దానికి కూడా రుచి కూడా తేడా ఉంటుంది. ముక్కలు అప్పుడప్పుడు తిప్పుకుంటా ఒక్క నిమిషం మూత పెట్టి తీసేసి ముక్కలు అడుగు నుంచి అడుగు అంటకుండా తిప్పుకుంటా వేయించుకోవాలి. సివిలో పెట్టుకుని ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకుని ముక్క మెత్తబడినాక స్టవ్ కట్టేసుకుందాము. పచ్చడి అయితే మంచి రుచిగా ఉంటుంది. మామూలు చింతపండు పచ్చడి మనం చింతపండుతో పట్టుకుంటుంటాం కదా, దాని బదులు ఇట్ట మామిడికాయ వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు పోపు పెట్టుకుని పక్కన పెట్టుకుందాం, ఆరిద్ది. 200 గ్రాముల పల్లి ఆయిల్ వేసుకున్న ఒక కప్పు. దీనికి ఒక స్పూన్ మినపప్పు వేసుకుంటున్నా. మీరు కావాలంటే పచ్చిపప్పు కూడా వేసుకోండి. నేను పచ్చిపప్పు పొడి వేసా కదా, అందుకని ఒక స్పూన్ మినపప్పు, ఒక స్పూన్ నిండుగా ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్నా. ఇంక స్టవ్ కట్టేసుకుని పోపు వేగినాక స్టవ్ కట్టేసుకుని 7-8 వెల్లుల్లి పొట్టు తీసినవి, 4 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకుని స్టవ్ కట్టేసుకుందాము. ఇంకా సగుంటే మాడిపోతాయి. కొంచెం వేసి పోపు ఆరినాక మనం మిక్సీ వేసుకుని కలుపుకుందాం. ధనియాలు, పప్పులు, కరివేపాకు మంచి కమ్మన వాసన వస్తుంటే వీటి పొడి మెత్తగా పొడి వేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు అల్లం కూడా మనం ఆ కల్లుప్పు కొంచెం కొంచెం వేసుకుని మనం తీసుకున్న హాఫ్ కప్పు ఉప్పు, మెత్తగా అల్లం మిక్సీ వేసుకుని మళ్ళీ మామిడికాయ ముక్కలు కూడా వేసుకుందాము. ఉప్పు ఒక్కసారి వేయకుండా ఒక్కొక్క స్పూన్ వేసుకుంటా అడుగు నుంచి తిప్పుకుంటా మెత్తగా పేస్ట్ లాగా వేసుకోవాలి. మళ్ళీ కొంచెం ఉప్పు వేసి మెత్తగా వేసుకోవాలి. చూడండి ఎంత మెత్తగా వేసుకున్నాము. ఇట్లా ఉండాలి పేస్టు. ఇప్పుడు ఈ పేస్ట్లో మనం మిక్సీ వేసుకున్న పప్పుల పొడి, ఈ చిన్నుల్లిపాయల పొట్టుతోనే మిక్సీ వేసుకుందాము. మిగిలిన ఉప్పు కూడా దానిలో పోసుకుని చిన్నుల్లిపాయలు కూడా మిక్సీ వేసుకున్నాను కదా, మనం తీసుకున్న కప్పు కారం కూడా పోసి కలుపుకోవాలి. అన్నీ బాగా కలుపుకొని
మనం వడపోసి పెట్టుకున్న బెల్లపాకం కూడా ఆరిపోయింది. ఆరిపోవాలి, అన్నీ కూడా ఆరిపోయినాక కలుపుకుంటే బాగుంటుంది. ఇవన్నీ ఇప్పుడే ఉప్పు కారం చూసుకోండి. ఉప్పు తగ్గితే వేసుకొని 2 ఆయిల్గా మిక్సీ వేసుకుందాం. మీరు గ్రైండర్ వేసుకోండి. గ్రైండర్కి అయితే బాగా నలిగిద్ది, పచ్చడి ఇంకా రుచిగా బాగుంటుంది. మెత్తగా నలిగిపోద్ది గ్రైండర్తో అయితే. ఎక్కువ పచ్చడి అయితే నేను కొంచెమని మిక్సీ వేస్తాను, ఎక్కువ పచ్చడి అయితే గ్రైండర్ వేసుకోవచ్చు. అది గట్ట మెత్తగా వేసుకుని నేను సగం పచ్చడి వేస్తున్నాను. మీరు కావాలంటే మొత్తం వేసుకోవచ్చు, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుని కొంచెం కొంచెమైనా వేసుకోవచ్చు. మామిడికాయ అల్లపు పచ్చడి, మామిడి అల్లంతో అల్లపు పచ్చడి రెడీ అయిపోయిందండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇది టిఫిన్లోకి, రైస్లోకి చాలా చాలా బాగుంటుంది. సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. చింతపండు బదులు మామిడికాయ వాడుకుంటే అల్లపు పచ్చడి చాలా బాగుంటుంది. బాయ్ అండి.